Rabandu lyrical song release, please. Good evening, everyone. Rabandu teaser release. రాబందు ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్టర్ జయశేఖర్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయన సినిమా ఫంక్షన్కి అంతా అటెండ్ అవుతాను. చాలా మంచి వ్యక్తి. తన 4వ సినిమా ఇది. పూర్తిగా క్రైమ్ ఎంటర్టైన్మెంట్ చేశాడు ఈ సినిమా అంతా. ప్రొడ్యూసర్ సురేష్ గారికి కూడా కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను. ఇందులో చేసినటువంటి ఆర్టిస్టులు ప్రీతి మేడం గారికి, మా జూనియర్ రాజశేఖర్ తనకి, ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేశారు. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మాసుగా ఉంది ఈ సినిమా, చాలా వైలెంట్గా ఉంది. రాబందు ఆ టైటిలే చాలా డైనమిక్ టైటిల్. అది యానిమల్ లాగా, రాబందు, గరుడ, ఇట్లాగా అంత బాగా ఉంది టైటిల్. ఈ సినిమా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఇవ్వాలని, ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. సో మీ దృష్టిలో ఇండస్ట్రీలో రాబందులు ఎవరైనా ఉన్నారా? రాబందులు అన్ని చోట్ల ఉన్నాయి. ఆ నవ్వులో అర్థం ఎన్ని రకాలుగా మేము వెతుక్కోవాలి? రాబందులు చాలా చోట్ల ఉన్నాయి. అవి కాలం కట్ చేస్తుంటుంది వాటిని. నిజంగానే ఆడియన్స్ లాగానే చూశాను. గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఎస్, అంటే 24 క్రాఫ్ట్స్ వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే ఒక బ్యూటిఫుల్ మూవీ ముందుకు వస్తుంది. ఏదైనా కూడా సినిమా ఎప్పుడు చాలాసార్లు వింటూ ఉంటాను, కొంచెం మనసుకు బాధగా అనిపిస్తుంది. మాది చిన్న సినిమా అండి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఆ పదం వాడడమే నాకు ఇష్టం ఉండదు. సినిమా సినిమా అంతే. సినిమా అంటే సినిమా. సినిమాలో ఒక స్టోరీ కావాలి. స్టోరీ బాగుంటే డెఫినెట్గా ఫస్ట్ బేస్ అదే. సో ఇక్కడ డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ స్టోరీ తీసుకోవడం జరిగింది. ఒక పంతం, ఒక పగ. అంటే రాబందు అనేది ఇందాక మీరు అన్నారు, రకరకాలుగా వాడుకోవచ్చు రాబందు అనేది. ఆ పక్షి బిహేవింగ్ గురించి మాట్లాడాలి అంటే ఒక పట్టుదలతో ఉండడం అంటారు కదా, అలా. సో ఆ పట్టుదలతో ఉన్న పక్షి. సో ఆ పట్టుదలే ఇక్కడ కూడా స్టోరీలో కనిపిస్తుంది మీకు డెఫినెట్గా. అండ్ ఐ మస్ట్ రియల్లీ అప్రిషియేట్ మా డైరెక్టర్ గారు, అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ గారికి కాంగ్రాచులేషన్స్, ఎందుకంటే మంచి సినిమా తీశారు. అండ్ ఇలా ధైర్యం చేసి ముందుకు వచ్చే ప్రొడ్యూసర్స్ ని డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి అని నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే ₹1 సంపాదిస్తాము. ఆ డబ్బు తీసుకొచ్చేసి ఇక్కడ అంటే ఏదో లక్షలు, కోట్లను సంపాదించుకోవడానికి కాదండి. ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఏదో సంపాదించేయడానికి కాదు, ఆయన ఒక ప్యాషన్తో వచ్చారు ఒక సినిమా తీయాలి అనేసి. సో ఎంత ఆయన కష్టార్జితాన్ని తీసుకొచ్చి ఇక్కడ సినిమా కోసం అని పెట్టడం అనేది ఒక చాలా ధైర్యం చేశారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఈ సినిమా నడుస్తుంది, ఈ సినిమా నడవట్లేదు, ఆ సినిమా ఫ్లాప్ అయింది, చాలా ఈజీగా చెప్పేస్తాం. ఒక సీన్ చూసినప్పుడు అబ్బా ఇదేంటి ఇలా ఉంది, ఇదేంటి వీళ్ళు ఇలా చేశారు, ఏం బాగాలేదు, చాలా బాగుంది, ఇవన్నీ చెప్తారు కదండి. దాని వెనకాల శ్రమ చాలా ఉంటుంది. అది ఏ సీన్ అయినా కూడా 24 క్రాఫ్ట్స్ వర్క్ చేస్తాయి అక్కడ. ఆన్ సెట్స్ కొంతమంది వర్క్ చేస్తే, ఆఫ్ సెట్స్ కొంతమంది వర్క్ చేస్తారు. సెట్లో ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి, డ్రైవర్ దగ్గర నుంచి, టైంకి తీసుకురాకపోతే షూటింగ్ స్టార్ట్ అవ్వదు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే ఒక సినిమా తయారవుతుంది. సో నేను ఆడియన్స్ని, చూసే వాళ్ళందరినీ, ప్రేక్షకులందరినీ ప్రార్థిస్తుంది ఏంటంటే, దయచేసి సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, ఆదరించండి. అప్పుడు మీ జడ్జ్మెంట్ మీకు అర్థమవుతుంది సినిమా అంటే ఏంటి అనేది. సో ఈ సినిమా మాత్రం డెఫినెట్గా నేను షూటింగ్ అయిన తర్వాత టీజర్ నేను ఫస్ట్ టైం చూశాను. డెఫినెట్గా చాలా బాగుంది. ఒక్కొక్క అంటే చెప్పుకోవాలి అంటే ఫైట్ అందరూ
చాలా సీనియర్ ఆర్టిస్ట్ లేరు మీరు గమనిస్తే, వాళ్ళు కూడా ఎంత బాగా చేయగలిగారు అని చెప్పుకోవాలి మీరు. అంటే ఫైట్ మాస్టర్ అంత చక్కగా చేయించారు, దాన్ని ఎడిటింగ్లో, ఆర్ఆర్లో, మిక్సింగ్లో, అంటే రకరకాలుగా అన్నీ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. సో ఓవరాల్గా ఇదంతా చేయించడానికి కష్టపడిన మా డైరెక్టర్ గారు, ఆయనకు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన చాలా ఓపికతో ఈ వర్క్ చేయించారు. ఎందుకు ఓపికతో అంటున్నానంటే ఆ సీనియర్ ఆర్టిస్ట్ వచ్చారు ఇదండి అని చెప్పేశారు కాదు. చైల్డ్ ఆర్టిస్ట్, స్పెషల్లీ చైల్డ్ ఆర్టిస్ట్ డీల్ చేయడం అనేది ప్రతి డైరెక్టర్కి టఫే. అలా ఆ అబ్బాయితో చెప్పి చేయించడం, చాలా ఓపికతో చేయించారు ఆయన. నిజంగా ఐ మస్ట్ కాంగ్రాచులేట్ టు ఎంటైర్ రాబందు కాస్ట్ అండ్ క్రూ టీం మొత్తానికి నేను కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. డెఫినెట్గా ఒక మంచి సినిమా ఇది. సో మీరు అందరు చూడాలి అని కోరుకుంటున్నాను. నేనే రాబందు. అదేంటంటే అలానే సార్, నేను ఇందాక అన్నాను కదా, Yeah. మనం ఏ డైమెన్షన్లో చూస్తున్నాము దాన్ని బట్టి మనకు అర్థమవుతుంటుంది. చాలాసార్లు మనం అనుకుంటాం బా ఏంటబ్బా విలన్ అనగానే నిజంగా నార్మల్ ఆడియన్స్ చూసేటప్పుడు నేను ప్రాక్టికల్గా ఫేస్ అయ్యాను కొన్నిసార్లు. బికాజ్ చాలాసార్లు ఆన్ స్క్రీన్ నేను విలన్గా కనిపించాను కాబట్టి. సో విలన్ అంటే కొంతమంది అమ్మ నిజంగా ఎంత కఠినంగా ఉంటారేమో వీళ్ళు అని అనుకుంటారు. మేము పుట్టక ముందు నుంచి ఉన్న ఆర్టిస్ట్ గురించి చెప్తాను. ఆ విధంగా సూర్యకాంతమ్మ గారు గురించి ఆవిడ పేరు కూడా కొన్నాళ్ళ వరకు పిల్లలకి పెట్టుకోలేదు అని విన్నాను. పిల్లలకి ఆ పేరు కూడా పెట్టుకోలేదట. కానీ ఆవిడ ఆన్ సెట్ కానీ ఆఫ్ సెట్ కానీ షీ వాజ్ సచ్ అ హంబల్ లేడీ. చాలా మంచి బిహేవ్ చేసేవాళ్ళు, అంత మంచి నేచర్తో ఉన్న ఆవిడట. సో అలా మనం ఆన్ స్క్రీన్ ఒకలాగా చూస్తాము, కానీ యాక్చువల్గా ఏంటి అనేది సో రకరకాలుగా చూసే విధానాన్ని బట్టి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా పాజిటివ్గా కనిపిస్తుంది. మిమ్మల్ని ఫస్ట్లో మేము చూసినప్పుడు పాజిటివ్ రోల్స్ చేసేవాళ్ళు. ఓ ఎస్, అసలు ఇంట్లో ఒక సిస్టర్ లాగా, మదర్ లాగా చాలా దగ్గరగా అనిపించేవాళ్ళు. కానీ రాను నెగిటివ్ రోల్స్లోకి వచ్చేసారు. మీకు పాజిటివ్ నచ్చిందా, నెగిటివ్ నచ్చిందా? పాడు ప్రపంచం అలా తయారు చేసింది. ఓకే, అంటే నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాను, నిజంగా నవరసాలు అంటాం కదండి, నవరసాలు ఎస్, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. ఆ నవరసాల్లో మీరు ఏదైనా ఇవ్వండి, డెఫినెట్గా ఐ ట్రై టు ప్రూవ్ మై సెల్ఫ్. కానీ ఈవిడ ఇదే చేస్తారు. ఒక డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, సినిమాలో స్టాంప్ వేసేస్తారు. ప్రతి సినిమాలో ఆ మనిషిని పాపం డాక్టర్ క్యారెక్టర్కే పిలుస్తారు. మీరు గమనించండి, ఒక సీన్ 2 సీన్లు అయితే. సో అది దౌర్భాగ్యం. మీరు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పెద్దవంశీ గారు జీవా గారిని, ఆయన ఎంత పెద్ద విలన్, పెద్ద కళ్ళు వేసుకొని ఎర్ర కళ్ళు, ఆయన కామెడియన్ చేసి పడేశారు. అంటే ఆయన ఇది కూడా చేయగలిగారు, అది కూడా చేయగలిగారు. సో ఆర్టిస్టులు అన్నీ చేయగలుగుతాము, ఆపర్చునిటీ రావాలి. సో వచ్చిన ఆపర్చునిటీ మాత్రం వదులుకోకూడదు, ఆ ఉన్న క్యారెక్టర్లో జీవించాలి. అదే నేను ప్రయత్నిస్తూ ఉంటాను, ఇంకా ముందు కూడా ప్రయత్నిస్తాను. సో ఈ క్యారెక్టర్కే అని పరిమితం కాకుండా నేను అన్ని క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటాను. అదే భాగంగా నేను ఉర్దూ సినిమాలు చేశాను, ఎందుకంటే నాకు కామెడీ అంటే ఇష్టం. సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడైతే మీరు ఇంకో అది చూసారంటే సింపతి వస్తుంది, ఇమోషనల్ సీన్ ఉంది, అదంతా. సో అన్ని క్యారెక్టర్స్ అందరు ఆర్టిస్టులు చేయగలుగుతారు. ఓన్లీ థింగ్ ఇస్ ఆపర్చునిటీ రావాలి, అంతే. అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా వదులుకోను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ రాబందు సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులకి నమస్కారములు. నేను ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా పూర్తి అవుతుందనే నమ్మకం నాకైతే లేకుండా పోయింది. కరోనా కంటే ముందు స్టార్ట్ చేసిన మూవీ ఇప్పుడు ఫినిష్ అయింది. మా సురేష్ గారు ఎంత కష్టపడి ఉంటారో ఈ సినిమా చేయడం కోసము. హడావుడిగా సినిమా చేసేసి ఏదో విధంగా రిలీజ్ చేయొచ్చు ఎవరైనా కూడా ఆ ఉన్న డబ్బులతోటి, కానీ సినిమా బాగా రావాలనే ఉద్దేశంతో మా సురేష్ గారు ఎప్పటికప్పుడు సంపాదించిన డబ్బులతోటి మంచిగా సీన్ వచ్చేంత వరకు షూటింగ్ చేసుకుంటూ పోయిన మా శేఖర్ నువ్వు స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్, నా పక్కన నించు, నా ధైర్యం ఉంటుంది ప్లీజ్, నాకు భయం అవుతుంది. శేఖర్ అండి చాలా సౌమ్యుడు, ఒక మంచి హిట్ కోసం చూస్తున్నాడు, కానీ ఒక మంచి ప్రొడ్యూసర్ కానీ దొరికితే కనుక ఈయన
ఈయనని పట్టుకోవడం చాలా కష్టం అండి. ఈయన కెమెరా వర్క్ చేయగలడు, ప్లస్ డైరెక్షన్ చేయగలడు, అన్ని విభాగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి. 24 క్రాఫ్ట్స్లో ఒక తెర మీద కనబడ్డ, అంతేగాని మిగతా అన్ని పనులు చేయగలడు. మా సురేష్ గారు ఎక్కడికి వెళ్ళా మీరు? ఒక్కసారి రావాలి ప్లీజ్. మీరు పక్కనుంటే నాకు ధైర్యం వస్తుంది, మాట్లాడలేకపోతున్నా. ఇంత కష్టపడి ఈ సినిమాని ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఇన్ని సంవత్సరాల సినిమా ఎవరు చేయరండి. ఉన్న డబ్బులతో హైప్ చేయవా, ఏదో ఒకటి చేద్దాం, మన పేరు వస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మధ్యలో వదిలేసి పారిపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఈ సినీ ఫీల్డ్లో. కానీ ఈ సురేష్ పట్టుదల, నేను ట్రైలర్ చూసిన తర్వాత కానీ నాకు నమ్మకం కలగలేదు. రోజు శేఖర్ మాట్లాడుతూ ఉంటాడు, సార్ ఈరోజు డబ్బింగ్ ఉంది, ఈరోజు ఇంతవరకు అయింది, ఈరోజు ఇంతవరకు అయింది అని చెప్పేసి. కానీ నాకు నమ్మకం లేదు ఈ సినిమా మీద బాగా వస్తుందని. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నేను గుండె మీద ధైర్యం వేసుకొని చెప్తున్నాను, నీ డబ్బులు ఎక్కడికి పోవు, నీ కష్టం ఎక్కడికి పోదు. శేఖర్, నీకు కూడా ఈ సినిమా ఒక లైఫ్ ఇస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా మంచి జరగాలని, అందరికీ మంచి పేరు రావాలని ఆ దేవుడిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్, వన్ క్వశ్చన్ సార్. సో ప్రొడ్యూసర్, డైరెక్టర్లో ఇద్దరిలో ఎవరికి మార్కులు ఎక్కువ వేస్తారు మీరు? నేను ప్రొడ్యూసర్కి ఎక్కువ వేస్తానమ్మా. డబ్బులు ఇచ్చారన్నా సార్? డబ్బులు విషయం కాదమ్మా, ఆయన పడ్డ కష్టం నేను కళ్ళారా చూశాను. ఓకే, మంచిగా రావడం కోసం ఆయన ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఓకే, లేకపోతే ఆయన మొదటి సంవత్సరమే సినిమా అయిపోచేసి అట్ట వెళ్ళిపోతుండే. అండ్ మీరు కూడా ఒక మూవీకి ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో మీకు బాగా తెలుసు. చాలా అమ్మా. ఎస్, ప్రొడ్యూసర్ కష్టాలు ప్రొడ్యూసర్కే తెలుస్తాయి. ఎస్, థ్యాంక్ యూ. నాకు చిరకాలం నుంచి పరిచయం ఉన్నటువంటి పులియాల సురేష్ చాలా కష్టజీవి, మరి పొదుపరి. ఎంత ధైర్యం చేసి ఇంత పెద్ద సినిమా తీసిందంటే నేనే ఆశ్చర్యపోతున్నా. ఇది కాలం చాలా కావచ్చు, టైం పట్టొచ్చు, కానీ ప్రతి నిమిషము ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఎవరైనా షూటింగ్ కాడ ఇబ్బంది అయినా, సెన్సార్ బోర్డులో ఇబ్బంది అయినా, పోలీస్ పర్మిషన్ కూడా ఇబ్బంది అయినా, సార్ ఇట్లా అని చెప్తే నేను క్షణాల్లో మీద వానికి హెల్ప్ చేసిన. అదేవిధంగా జయశేఖర్ మంచి మేధావి, క్రియేటివిటీ, అనుభవము, ఒక 5 సినిమాలు తీసిన ఘనత కూడా ఉంది. ఈ ఇద్దరు కాంబినేషన్ ఎట్లుందంటే రామలక్ష్మణ్ లెక్కున్నది. ఒకరికి తోడు, ఒకరికి నీడ, ఒకరికి నీడ, ఒకరికి తోడు. అందులో ప్రీతి మేరం గారు నటించడం అనేది వాళ్ళ అదృష్టంగానే భావించాలి నేను. ఇంకా జబర్దస్త్ టీం నుంచి కూడా కొంతమంది నటించారు, కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా నటించారు. నేను ట్రైలర్ చూసినప్పుడు వీళ్ళ కష్టము, వీళ్ళ టైం చూసి సినిమా ఎట్లా తీస్తారో అని చెప్పి నేను ఆలోచనలో పడ్డా, నిజం. కానీ ట్రైలర్లో ఒక 100 కోట్లు పెట్టిన రాని ఎఫెక్ట్స్ తోటి ఆ సినిమా తీశారు. ఈ సినిమా రాబందు. నేను అనుకున్న అప్పుడు ఈ దర్శకుకి ఫ్యూచర్ బాగుంది, ప్రతిభ గల్లవాడు. ఈ సురేష్ పెట్టుబడి కూడా ఈ సినిమాతోటే ఆగకుండా రాబో కాలంలో ఒక 100 సినిమాలు నిర్మించాలి. ఎందుకంటే ఇలాంటి వారిని ప్రోత్సహిస్తేనే పరిశ్రమ నిలబడుతుంది. ఒక మంచి విజ్ఞానం, వినోదము, ఒక మంచి సందేశం కూడా ప్రజలకు ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాం. మరి ఏ బంధువును కనుక్కున్నాడో మావాడు, కానీ రాబంధు అని చాలా మంచి పేరు పెట్టిండు. మరి ఆ బంధువుకు అయితే నేను కృతజ్ఞతలు చెప్తున్నా, పేరు చెప్పిన బంధువుకు. కానీ బంధువులందరూ రాబంధువులుగా మారద్దు. రాబంధు అనేది ఒక చెడ్డ పేరుగా గుర్తిస్తాం, కానీ సినిమాలో మాత్రం ఆ రాబంధుకు టైటిల్ దగ్గ కథ కూడా అది రాబంధు పెట్టడమే కరెక్ట్ అనిపించింది నాకు. అంత మంచి స్టోరీ, ఫైటింగు, సీన్స్, బ్యాక్గ్రౌండ్ సీన్స్, మరియు సంగీతము ఎలా తీసిందంటే ఒక అద్భుతమైన దర్శకుడు ఏ విధంగా తీసిండో ఆ విధంగా తీసిన సినిమాను. మరి సురేష్ కూడా భయపడకుండా వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అందరినీ కోఆపరేషన్ చేసుకుంటూ
మంచి పట్టుదలతోటి, కొందరైతే మన మిత్రులు అన్నట్టు సగం సినిమా తీస్తారు మళ్ళా కనబడరు, ఇంకో కొంచెం తీస్తారు అసలే కనబడరు. బాక్స్ కాడికి వచ్చేవరకల్లా అది బాక్స్ అక్కడనే ఉంటుంది ఆఫీస్లో. కాబట్టి వాళ్ళు ఎంతో నష్టపోతారు, అలా నటించిన వాళ్ళకు కూడా కష్టం అనిపిస్తుంది. మన సురేష్ పట్టు వదలని విక్రమార్కునిలాగా ఈ సినిమా పూర్తయ్యే వరకు ఒక సంకల్పించి ఈ సినిమా నిర్మించింది. కాబట్టి మీరు కూడా ప్రేక్షకులు, మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు ఇలాంటి వారికి ప్రోత్సాహం చేసి ఈ సినిమా ఇంకా దిగ్విజయంగా మంచి మంచి శతదినోత్సవం జరుపుకొని ఇంకా ఎన్నో విధాల వారికి ఆర్థికంగా లాభాలు కలిగి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని చెప్పి కోరుకుంటున్న. జై హింద్. మరియు వేదికను అందించిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇందాక ట్రైలర్ చూసినారు, కానీ అందులో ఉన్న ఇంకా చాలా ఏదైతే టేస్ట్ ఎసెన్స్ ఏదైతే ఉందో ఇంకా చాలా ఉంది దాంట్లో. నేను ఇప్పటివరకు కనిపిస్తున్నాను కదా, దాంట్లో నా సీన్లు కొన్ని కనిపించాయి. కానీ సినిమాలో డైరెక్టర్ గారు అసలు కొత్త సినిమా అయినా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. అంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాకుండా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక స్పెషలైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ సినిమా స్టోరీ మొత్తం కూడా నాకు చెప్పలేదు. ఫస్ట్ నాకు ఒక రోజు ఫోన్ చేశారు శేఖర్ నాకు ఒక 18-20 సంవత్సరాల పరిచయం. ఫోన్ చేసి, సార్ ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్, ఒకసారి మీతో కలవాలి అన్నాడు. ఎందుకయ్యా ప్రొడ్యూసర్ కదా, నా దగ్గర డబ్బులు లేవని చెప్పిన. అంటే లేదు సార్ ఒకసారి కలవాలి మీతో మాట్లాడదాం అంటే సరే అని చెప్పి మన సురేష్ని తీసుకొని వచ్చాడు. సార్ ఇట్లా ఈయన ప్రొడ్యూసర్ సార్, సురేష్ చేద్దాం అనుకుంటున్నాడు, నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను సార్, మీరు ఒక క్యారెక్టర్ చేయాలని సార్. అంతకుముందు నాకు అసలు క్యారెక్టర్ గురించి తెలియదు, నేను ఇక్కడ మామూలుగా చేయలేదు. క్యారెక్టర్ చేయాలంటే మామూలు జనరల్గా ఏమనుకుంటారంటే ఎవరైనా సరే వీళ్ళు సినిమా తీస్తారా అని అనుకుంటారు. కానీ నాకు శేఖరు దగ్గర ఒక 18 సంవత్సరాల పరిచయం. ఆయన ఉన్న నమ్మకంతో నేను ఒప్పుకున్నాను సినిమా చేస్తానని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నాతోటి అయిన సహాయం అంటే లొకేషన్స్ కానీ తర్వాత షూటింగ్ సంబంధించిన విషయం కానీ నాతో అయిన కాడ నేను డబ్బులు మాత్రం పెట్టలేదు. చూడండి, మళ్ళీ ₹1 కూడా నేను ఈ సినిమాకి నేను ఖర్చు పెట్టలేదు. కానీ నాకు మంచి క్యారెక్టర్ ఉంది. సినిమా చూస్తే నా క్యారెక్టర్ కనిపిస్తుంది, సినిమా బాగుంటుంది. తర్వాత శేఖర్కి మంచి భవిష్యత్తు రావాలని, తర్వాత సురేష్ ఒక ప్రొడ్యూసర్గా నేను ఎంతోమంది చూసినాను మామూలుగా సినిమా. నేను ఇంతకుముందు ఇక్కడ యూసఫ్గూడలో చాలా రోజులు ఉన్నాను. నేను చాలామందిని చూసినాను ప్రొడ్యూసర్లని సినిమా తీస్తున్నా అని చెప్తారు. నన్ను కూడా చాలాసార్లు చేయమని చెప్పినారు, నేను ఎప్పుడు చేయలేదు. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు అయితే. నేను ఇప్పుడు ఒక 50 years ఏజ్ వచ్చింది, నాకు ఒక 20 years 25 years నుండి కూడా చాలామంది అడిగినారు నన్ను చేయమని, కానీ ఎప్పుడు నేను ఒక క్యారెక్టర్ కూడా చేయలేదు. కానీ ఈ సినిమాలో శేఖర్ అడగగానే తర్వాత సురేష్ని చూసిన తర్వాత నాకు ఎందుకో ఎంకరేజ్ చేయాలనిపించింది ఆయనని. అంటే ఆయనలో ఉన్న పట్టుదల కాసి అప్పటికే వాళ్ళు ఒక 30% షూటింగ్ కంప్లీట్ చేసినాం సార్ అని చెప్పినారు నాకు. చెప్పిన తర్వాత కూడా మరి అప్పుడు టైం ఎక్కువైతుంది, అయినా కానీ ఆ ఒక్క నమ్మకం మీద, శేఖర్ మీద, సురేష్ మీద ఉన్న నమ్మకంతో నేను సినిమాను ఒప్పుకోవడం జరిగింది. మళ్ళీ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత అంతా అయిపోయినాక ఫస్ట్ కాపీ సెన్సార్ అయిపోయిన తర్వాత సార్ ఇవాళ అయిపోయింది మొత్తం అని చెప్పినప్పుడు నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఎందుకోసం అంటే చాలా సినిమాలు మధ్యలో ఆగిపోతాయి, చాలా రకరకాల ఈక్వేషన్స్ తోటి సినిమా ఇండస్ట్రీకి వస్తుంటారు. ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఎవరు లాభం వాళ్ళే. తర్వాత డైరెక్టర్లు చాలామంది ప్రొడ్యూసర్ని ఫస్ట్ సార్ ఇంతలోనే అయిపోతుంది సార్ సినిమా అని చెప్పేసి మధ్యలో దించేసి వాళ్ళకి చెకటం పెట్టేసి డబ్బులు నింపుకొని వెళ్ళిపోతారు. సినిమాలు సగం ఆగిపోతాయి. అట్లా కాకుండా అసలు సురేష్ శేఖర్ కమిట్మెంట్ ఏముందనేది వాళ్ళిద్దరికీ తెలిసి ఉంటుంది డబ్బుల విషయంలో. అసలు ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి శేఖర్ చాలా కష్టపడినాడు. తర్వాత అతనికి సపోర్ట్ చేయడానికి ఒక లెక్కకు చూస్తే డబ్బులు అనేది అందరూ తెస్తారు, అందరు పెడతారు, కానీ దాన్ని కంప్లీట్ చేయడము, చూడడము, ప్రతి ఒక్కరిని మళ్ళీ ఇంట్లో ఏదో ఒక ఆర్టిస్టో 2 ఆర్టిస్టులతో సినిమా తీసింది కాదు ఇది. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆ సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరి క్యారెక్టర్ ఎట్లా ఉంది, ఎంతమంది ఎవరెవరు ఉన్నారనేది. అట్లా మామూలుగా మీడియా మిత్రులు దీన్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు, తర్వాత కొత్త ప్రొడ్యూసర్లకు, కొత్త ఆర్టిస్టులకు, కొత్త వాళ్ళకి మీరు ఎట్లా అవకాశం కల్పిస్తారనేది మీ చేతుల్లో ఉంది.
ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ సినిమా శేఖర్ గారితో నాకు ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఈ సినిమా వచ్చినప్పుడు ఇది కంప్లీట్ చేస్తారనే నమ్మకం నాకు కూడా లేదు. అంటే చాలా డిలేడ్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క షూట్ చేసుకొచ్చి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అలా తీసుకొచ్చి మెల్లగా మొత్తానికైతే కంప్లీట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా టైం తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఏ సీన్ కూడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. ప్రొడ్యూసర్ గారు చాలా ఖర్చు పెట్టి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అది కానీ దేనికి కూడా కాంప్రమైజ్ కాలేదు. సరే, ఒక స్టేజ్కి వచ్చేసరికి నాకు అర్థమైంది ఈ సినిమా కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. అంటే నేను ఒక 40-50 సినిమాల దాకా చిన్న సినిమాలు వర్క్ చేశాను, కానీ దేంట్లో కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఇప్పుడు ఈరోజు అంటే ట్రైలర్ నేనే కట్ చేసినా ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా చాలా మనసు పెట్టి పనిచేశారు. అంటే స్టార్టింగ్లో ఏదైతే నెగిటివ్ ఫీలింగ్ ఉందో అది మెల్లమెల్లగా అందరికీ తగ్గుతూ వచ్చింది. సురేష్ గారు కూడా అంత దాని మీద ఎఫర్ట్ పెట్టారు, శేఖర్ గారు కూడా అంత ఎఫర్ట్ పెట్టారు. ప్లస్ మా దగ్గరకు వచ్చేసరికి పేమెంట్ విషయంలో కూడా కొద్దిగా అటు ఇటు డిలే అయినా అనుకున్న రూపాయి ఖచ్చితంగా ఇచ్చేసే వ్యక్తి మన సురేష్ గారు. అంటే చాలామంది ప్రొడ్యూసర్లు చూశాను, కొద్దిగా బడ్జెట్ అటు ఇటు అయినా కొంచెం లేట్ చేసి ఇప్పటికే దగ్గర ఒక 200 సినిమాల పైన నా దగ్గర ఉంటాయి చిన్నవి. అంటే అవి అవుతాయి అవ్వవు కూడా తెలీదు, కానీ ఇక్కడ దాకా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, అంటే మెయిన్ ఈ సినిమాలో చాలా బాగా నచ్చిన మెయిన్ సీన్ మేడం ప్రీతి నిగమ్ గారిది. ఎంటైర్ సినిమా మొత్తానికి ఒక బ్యాక్ బోన్ లాంటి సీన్. ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తీసుకురావాలని అండ్ డైరెక్టర్ గారికి మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా సినిమా చూసి మా అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో సురేష్ గారికి డబ్బింగ్ చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు సురేష్ గారికి, శేఖర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళకందరికీ నమస్కారం. ఈ సినిమా మేము ఫస్ట్ తీసేటప్పుడు సారు నేను కృష్ణానగర్లో వస్తేప్పుడు వీళ్ళు సినిమా తీస్తారా అని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే ఈ సినిమా ఇట్లా కొద్దిగా వేరే రకంగా అన్నారు. అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా ఇంతవరకు పూర్తి చేసినందుకు మా అమ్మకి ఇట్లా డబ్బులు ఇచ్చింది, మా వాళ్ళు ఇట్లా సహకరించారు. సార్ ఇట్లా డైరెక్టర్ సార్ లేకపోతే ఈ సినిమా తీసేవాడిని గాను. ఎందుకంటే సార్ ఇట్లా సహకరించారు, మన ఎడిటర్ కానీ డిఐ వాళ్ళు కానీ అందరూ మాకు సహకరించారు. ఈ సినిమా అందరూ చూడాలని ఆశీర్వదించండి. మీడియా వాళ్ళకి, ఇక్కడ ఇచ్చేసిన మా శ్రేయభిలాషులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటాం. ఒక మంచి సబ్జెక్టుతో అందరి సహకారంతో సినిమా చేయడం జరిగింది. ఇంకా దీని గురించి కష్టపడ్డారు, ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టారని చెప్పడం కాదు, కానీ చాలా చాలా ఎఫెక్ట్ పెట్టి సినిమా చేయడం జరిగింది. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీడియా వాళ్ళు కూడా సహకరించి మా సినిమా కొంచెం పబ్లిసిటీ కల్పించి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. సినిమా బాగా వచ్చింది, అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఉన్న అతిథులందరికీ మరియు ఈ యొక్క చిత్ర నిర్మాణలో పాల్పంచుకున్నటువంటి సాంకేతిక నిపుణులకు, దర్శకుడికి, నిర్మాతకు, ఇందులో నటించిన నటీనటవర్గానికి, ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు మరియు ప్రసార మాధ్యమాల వారికి, అశేషమైనటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మన సోదర అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ చలనచిత్ర నిర్మాణ సంస్థ తరపున ఏర్పాటు చేసినటువంటి వేదిక తరపున మీ అందరి కూడా కృతజ్ఞత అభివందనములు తెలియజేస్తూ, చలనచిత్రం ఇది రంగుల ప్రపంచం. చలనచిత్రం అనేది ఒక రంగుల ప్రపంచం. కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్చేటువంటి ఓ మహోన్నతమైనటువంటి రంగస్థల వేదిక ఈ చలనచిత్రం.
24 శాఖలు పనిచేస్తే ఒక రూపం సంతరించుకుంటుంది. ఆ రూపమే మనం తెర మీద చూసేటువంటి ఒక జీవన గమనం. మనిషి అనేక పార్శ్వాల్లో ఉండేటువంటి జీవన గమనాన్ని ఆవిష్కరింపజేయడము ఒక దర్శకుడికి వారు ఎన్నో రాత్రులు అహర్నిశలు నిద్రాహారాలు మాని కొవ్వొత్తిలా కరుగుతూ ఒక దర్శకుడు తీసుకునేటువంటి ప్రతి పదాన్ని అక్షరాలుగా పేరుస్తూ ఆ పదాలను తీసుకొని వారు కలలుగన్నటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మనకు తెర మీద చూయించడానికి వారు పడే తపన వర్ణనాతీతం, మహోన్నతం, మహోజ్వలం. మనము దాన్ని వర్ణించాలంటే, చెప్పాలంటే ఒక జీవితంలో ఒక దర్శకుడు అనే వ్యక్తి, ఒక నిర్మాత అనే వ్యక్తి డబ్బుల కోసం ప్రయత్నం చేస్తే, ఒక దర్శకుడు అనే వ్యక్తి ఆవిష్కరింపజేయడానికి భగీరథ ప్రయత్నం చేస్తాడు. తన జీవితం మొత్తం కూడా దారబోసి, నిజంగా ఇక్కడ శేఖర్ గారు అంటున్నారు వారికి 20 సంవత్సరాలు తర్వాత ఈ అవకాశం వచ్చి ఉంటుంది అంటే అనేక చలనచిత్రాలకు వారు సహాయకుడిగా పనిచేసి ఉంటారు, సహాయ దర్శకుడిగా పనిచేసి ఉంటారు. అది పదోన్నతి. అతను ఇప్పుడు దర్శకుడిగా పేరుగాంచడానికి, పేరు పొందడానికి, పేరు ఆవిష్కరింపజేసుకోవడానికి ఈ ఆవిష్కరణ తర్వాత వారికి నిజంగా ఉజ్వల భవిష్యత్తు భగవంతుడు అందిస్తే అది సంతోషంగా భావించాలని మీరందరూ కూడా వారికి కరతాళ ధ్వనులతో చప్పట్లతో వారికి ఆశీర్వచనం చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను కూడా చలనచిత్రంలో 4 చిత్రాల్లో పాటలు రాశాను. ఒక చిత్రం మాత్రమే విడుదలైంది, అది సతీష్ గారిది, అన్నగారు ఆంజనేయులు గారు అంటే మీకు రాజశేఖర్ గారు అంటేనే బాగా తెలిసి ఉంటుంది. ఆంజనేయులు గారు అంటే వారి సొంత పేరు నేను వాడుతున్నాను కనుక అందులో క్లాస్మస్ కన్నె పిల్లలు ఈ స్ట్రీటులోన ఫాస్ట్ కల్చర్ పాపలున్నారు ఈ పేటలోన జిగేలు వెళ్తురులో ఆపునెక్కడి డ్రెస్సులలో. ఈ పాట నేనే రాశాను. అలా చాలా కానీ నిజంగా ఈరోజు విడుదలవుతున్నటువంటి చిత్రాలు మనకు ఉత్పత్తి అవుతున్నటువంటి దాంట్లో 100లో 10% కనుక ఈ యొక్క చిత్ర నిర్మాత పులిజాల సురేష్ గారు, మా అక్క కుమారుడు, వారి బాధ, వారు తీసుకున్నటువంటి శ్రమ, వారు పడ్డ కష్టం, డబ్బులు కూడబెట్టడానికి వారు చేసినటువంటి తపోదీక్ష చెప్తే మనము ఆ బాధ, ఎందుకంటే దర్దాపుగా 4-5 సంవత్సరాలుగా ఈ చలనచిత్ర నిర్మాణం వెనుక వారి కృషి, డబ్బులు ఎక్కడి నుంచి ఎంత కష్టపడి తెచ్చాడన్నది చెప్తే, కానీ చివరికి చిత్రాన్ని పూర్తి చేసి చలనచిత్ర నిర్మాతల్లో ఒకరుగా పేరుగాంచారు. వారికి నా మనస్ఫూర్తిగా, నా హృదయ అంతరంగాల నుంచి ఒక నిర్మాతగా ఒకటే, నేను ఒక చిత్రంలో పాట రాశాను. 100 పాటలు రాసినా, 1000 పాటలు రాసినా, 1,00,000 పాటలు రాసినా ఒక్క పాట రాయకుండా నేను రచయిత అని చెప్పకూడదు అనే అటువంటి ధ్యేయంతో ఎవరికి నేను రచయిత అని చెప్పలేదు. ఒక్క పాట రాసిన తర్వాతనే నేను రచయిత అని చెప్పాను. కానీ నేను స్వయంగా మాజీ సర్పంచ్ని, నేను రాజకీయాల్లో ఉన్నా కూడా రచనా రంగంలో నేను ఈ యొక్క నిర్విఘ్నంగా కొనసాగుతున్నాము. అయినప్పటికీ ఒక్క చిత్రం విడుదలైన తర్వాతనే నేను రచయిత అని చెప్పుకోవడం జరిగింది. కనుక ఈ చిత్రం రాబందు అనేటువంటి పేరు, మీరు నిజంగా మీరు ఆహారం కోసం చేసేటువంటి ప్రయత్నం, మనిషికి విచక్షణ ఉంది, వివిధ జంతువులు కూడా వెనక ముందు ఆడతాయి, కానీ గద్ద, డేగ, పులి ఇవి ఆహారానికి ఎక్కడ కూడా సంకోచపడవు. అవి పెట్టుకున్న లక్ష్యాన్ని చేరడానికి అక్కడ విచక్షణ అనేది ఉండదు. వాటికి నియమాలు ఉండవు. అవి కోరుకున్నాయి, నరుడు కంటపడితే పులి లంఘిస్తుంది. గద్ద, డేగ ఇవి కూడా ఆకాశం నుండి వెళ్ళేటువంటి పక్షులు కనుక, సరే మానవులలో కూడా అలాంటి వాళ్ళు కొందరు ఉండొచ్చు, వాళ్ళ కథాంశమే తీసుకున్నారేమో అని నేను అనుకుంటున్నా. కానీ కథ ఎందుకంటే అదే ఉంటుంది కనుక మనిషి అనేది ఒక విచక్షణతో కూడి ఉంటాడు. అందులో ఎవరైతే విచక్షణ లేని ఉంటాడో వాడే రాబందు. అంటే మనిషిని పీల్చి పిప్పు చేసి రక్తం
కూడా తాగేటువంటి వ్యక్తే రాబందు. కనుక ఇలాంటి చిత్ర నిర్మాణం వెనుక ఎన్నో బాధలు ఉన్నప్పటికీ, అనేక చిత్రాలు నిర్మాణం జరుగుతున్నప్పటికీ చలనచిత్రాలు తక్కువగా మనకు విడుదలవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ దయచేసి ఇక్కడ పంపిణీదారులు వచ్చారా రాలేదా, మన ప్రేక్షకులు మనం అందరం కూడా ఇక్కడ నటీనట వర్గం అందరం ఉన్నాం. కానీ ఇక్కడ ప్రధానంగా ఎవరు ఈ చిత్రాన్ని తీసుకెళ్లాల్సింది? పంపిణీదారులు. వాళ్ళు ప్రదర్శనదారులు కానీ పంపిణీదారులు కానీ ఉన్నప్పుడు ఆ చిత్రం ప్రజల్లోకి వెళుతుంది. ఎందుకంటే చివరికి ప్రదర్శింపజేసేది వాళ్ళే కనుక తీసుకెళ్తుంది. ఈ చిత్రం బాగా వ్యాపారం జరిగి అనేక ప్రాంతాలు కూడా విడుదలయ్యి ప్రేక్షక ఆదరణ పొంది ప్రేక్షకుల ఆదరణతో మరిన్ని చిత్రాలు మా అల్లుడు సురేష్ గారు నిర్మించడానికి గొప్ప నిర్మాత కావాలని, వారు ఈ చలనచిత్ర రంగంలో స్థిరస్థాయిగా నిలబడి అనేక చిత్రాలు నిర్మిస్తూ ప్రేక్షక ఆదరణ పొందుతూ ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఈ చిత్రంలో నటించినటువంటి అనేక ప్రీతి నిగమ్ గారైతే వారు చాలా మనకు ఆమె పాత్రలు అద్భుతంగా చేస్తుంటుంది. ఎందుకంటే ఆమె వయసుకు కంటే పెద్ద పాత్రలు చాలా చిత్రాల్లో నేను చూసి ఉన్నాను. ఎందుకంటే ఆమె నటన అద్భుతం. కనుక మనం చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు కనుక వారందరూ కూడా కొత్త వారైనా బాగా నటించి ఉంటారు. ఎందుకంటే మనం చూసినటువంటి దృశ్యాలు చూసినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించిన దృశ్యాలు చూసినప్పుడు మాత్రం చిత్రాలు చిన్న పెద్ద అనేటువంటిది ఏమీ ఉండదండి. కథను నడిపించిన విధానం అనేది ప్రధానం. కాకపోతే నిర్మాణం చేసేటప్పుడు అది మనం చూస్తారు కానీ విడుదలైనప్పుడు సగటు ప్రేక్షకుడు కావాల్సింది అక్కడ ఉన్నటువంటి విధానం తప్ప ఎక్కడ కథను ఎలా నడిపించారన్న దాని మీద చూస్తే దృశ్యాలు చూసినప్పుడు మనకు బాగా తీశారు. అంటే వారు నిజంగా 1-2 దృశ్యాలే రోజుకు తీసినట్టు ఉంది. ఎందుకంటే దాన్ని నడిపించడం అంటే కత్తి మీద సాము లాంటిది. బాగా తీశారు. శేఖర్ గారు కూడా దీన్ని దర్శకత్వం చేశారు. వారికి మరిన్ని అవకాశాలు రావాలి. ఎవరో ఒకరు వారు ప్రేరణ పొంది ఈ చిత్రాన్ని చూసి వారికి త్వరలోనే అవకాశం ఇచ్చి వారిని గొప్ప దర్శకుడిగా వారు రాణించాలని నా మనసా వాచ కర్మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులు ప్రధానంగా ఈ పతాక శీర్షికల్లో ఎక్కడో కాకుండా మూల కాకుండా పతాక శీర్షికల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ప్రదర్శనకు రాసి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ప్రసారం మీ ద్వారా ప్రసారం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు మీకు ఎందుకంటే అనేక ప్రసార మాధ్యమాల ప్రసారం కావాలంటే మీ చేతిలో ఉంది. దయచేసి వారు పట్టే కష్టాన్ని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నేను ఈ సినిమాలో చైల్డ్ యాక్టర్గా చేసిన మేడం కాంబినేషన్లో చేయడం నాకు అదృష్టం. అసలు నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, మా బాబాయ్ ప్రొడ్యూసర్కి ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఈ రాబందు సినిమా ఈవెంట్కి విచ్చేసిన వేదిక కలిగించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, ఈ రాబందు సినిమాని ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వచ్చిన వేదిక కలిగించిన పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు, అలాగే అందరూ వేచి చూస్తున్న ప్రేక్షకులకు కూడా నా అభివందనలండి. సో ఈ సినిమా టీజర్ చూశాను, సురేష్ గారు నాకు చూపించారు. ఇది చూశాక అనిపించింది దీంట్లో చాలా ప్రాణం పెట్టారనిపించింది. సో ఒక డైరెక్టర్ కథ తీసుకొని రావడం జరుగుతుంది. సో దాన్ని నమ్మి ఎవరైతే పెట్టుబడి పెట్టి అన్ని కష్టాలు పడుతూ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడాలని ఇందులో తెలుస్తుందండి. సో అన్నారు ఎప్పుడో కోవిడ్లో స్టార్ట్ అయింది సినిమా, సో ఇప్పటికి పూర్తయిందండి. అంటే సినిమా అనేది అంత ఈజీ కాదండి. అందరూ అనుకుంటారు, చాలామంది సినిమా అంటే ఏదో అయిపోతుంది, తీస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ దాన్ని పడే కష్టం ఒక ఆర్టిస్ట్గా నాకు తెలుసు, ఒక దీంట్లో నటించిన ఆర్టిస్ట్ అందరికీ తెలుసండి. సో సినిమా అనేది ఫ్యాషన్ కసితోటి చేస్తారు. సో ఎంతోమంది రకరకాలుగా కష్టపడుతూ ఈ సినిమాను చేయడం జరుగుతుందండి. సో ఈ సినిమాని ఇంత ప్రాణం పెట్టి చేసిన వీరందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా నిలబడాలని, మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రీతి మేడం గారు, నిగమ్ గారు నాకు ఎప్పటి నుంచో పాత పరిచయం అండి. సారు మంచి పరిచయం నాకు కూడా. బ్రదర్ గారికి నమస్తే అండి. సో ఇంకా చెప్పాలంటే ఏంటంటే, నా గురించి చెప్పాలంటే అంతే త్వరలో మీ ముందు అందరి ముందు ప్రేక్షక ముందు రాబోతున్నానండి సార్ జాంబీ అనే మూవీ ద్వారా. సో ఈ ఈవెంట్కి వచ్చి నాకు మూవీ గురించి మాట్లాడడం భావ్యం కాదేమో కానీ, సో ఎందుకంటే నాకు కూడా చిన్న ఆశ అనిపించింది. ఇంతమందిలో చెప్పుంటే ఒక ఆర్టిస్ట్గా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుందని చెప్పుకుంటున్నానండి. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన
సురేష్ గారికి, డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే మా అన్న ఉపేంద్ర అన్న గారు, మొగల్పల్లి ఉపేంద్ర గారు అందరికీ వెంటుంటూ ఎప్పుడు విన్నట్టు ఎవరికి ఏ కావాలన్నా సెన్సార్లో కానివ్వండి, వ్యక్తిగతంగా జీవితంలో కానివ్వండి చాలా ముందుంటారు ఆయన. సో అన్న, మీ ద్వారా నేను ఈవెంట్కి రావచ్చాను. థ్యాంక్ యూ అండి. అందరికీ కృతజ్ఞతలు. నమస్తే. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులకి, వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. హీరో ఫాదర్ క్యారెక్టర్ నేనే చేసింది. ఈ హీరో ఫాదర్ క్యారెక్టర్ నేను ఫాదర్ని ఎలాగొన్నాను. నా సన్న సినిమా చేసినప్పుడు ఎంతున్నాడు, ఇప్పుడు ఎంతున్నాడు. ఇది గొప్ప మెరక్కలు. ఇది రెండో వచ్చేసి డైరెక్టర్ గారు రెండో సినిమా నేను చేయటండి. అంతకుముందు ఒక సినిమా చేసిన దాంట్లో విలన్గా, దాంట్లో కూడా చాలామందిని సబ్జెక్ట్ ప్రకారంగా అమ్మాయిల అట్లా మోసం చేసి అటు చేసి ఇటు చేసి దాంట్లో కూడా క్లైమాక్స్లో చనిపోతాను. దీంట్లో కూడా చేయము. అయితే ఇవన్నిటికన్నా నాకు చాలా సంతోషంగా ఆయనతోటి చేయటం. అలాగే సురేష్ గారు, ప్రొడ్యూసర్ గారు 6 నెలలకి ఒకసారి 8 నెలలకు ఒకసారి షూటింగ్ పెట్టడం. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం జరిగిన మ్యాటర్ అనమాట ఇది. సురేష్ గారు చాలా కష్టపడి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మొత్తం పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇంతవరకు తీసుకొచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు అయితే ఈ సినిమా జరగదు, ఇలాగా 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేస్తుంటే అనేసి ఎక్కడో కొలుతుంది. కానీ ఇక్కడికి వచ్చిందంటే ఈ సినిమా చూసి ఈ ట్రైలర్ చూసేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి కూడా. అంటే ఇంతవరకు అనుకోలేదు నేను, ఇంతవరకు వచ్చింది మామూలు విషయం కాదు ఇది అని చెప్పేసి చాలా సంతోషపడుతున్నాను. అయితే ఈ శేఖర్ గారి దగ్గర చేయడం వల్ల ఈ క్యారెక్టర్ ఉంది అది అని చెప్తారు. చాలా హ్యాపీగా నేను లొకేషన్కి ఊపించుకుంటూ వెళ్ళిపోయాను. లొకేషన్కి వెళ్ళిన తర్వాత మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చారేంటి, మేడం గారు ఉన్నారు. ఇందులో హీరో గారు మదర్ క్యారెక్టరు, నీకు వైఫ్ క్యారెక్టర్ అన్నారు. నాకు లోపల తడిసిపోయినాయి అనమాట అండి. మేడం గారితో నేను చేయటం ఏంటండి బాబు, ఏంటి ఇది విషయం ముందు చెప్తే నేను ఇంటికాడ ఆగిపోయేవాడిని కదా అని చాలా భయపడ్డాను. నేను హీరో ఫాదర్ క్యారెక్టర్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్లో ఒక 4-5 సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాలో వరకు నాకు అయితే గడగడ లోపల ఉనికిపోయి ఏం చేస్తున్నావు ఏంటో. మేడం గారేమో వాయిస్ ఇప్పితే కంచుకంటంలాగా ఉంటుంది, నా వాయిస్ ఏమో డల్ అయిపోతుంది. క్యారెక్టర్ పరంగానే అసలు ఎదురుకుండా నిలబడలేకపోయాను. అయితే మేడం గారు మీతో చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ఆయనకి డబ్బులు మంచి లాభాల్లో రావాలని, డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అద్భుతమైన సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చిన్న పెద్ద ఏమీ లేదు, సినిమానే ప్రీతి చెప్పినట్టు. రాబందు టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇది థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.